తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్రిస్మస్ సందేశం సండే స్కూల్ స్టూడెంట్స్. మత్తయి 1వ అధ్యాయం 21-22 వచనం. ఆమె కుమారుని కన్నెను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. సర్వోన్నతునికి శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. లూకాసు వార్త 2:10-11-12 వచనాలు. భయపడుడికి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కొత్తగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుండగా మీరు చూచుదరని వారితో చెప్పాను. మత్తయి 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోధుమను కానుకగా ఆయనకు అర్పించారు. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యము నిలుచును. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యము నిలుచును. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. హ్యాపీ న్యూ ఇయర్.